सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वासुदेवसुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 156 క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 13వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. ఇవాళ 13వ అధ్యాయం యొక్క సారాంశం చూద్దాం. 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము. భగవద్గీతలో 3 షట్కాలు ఉన్నాయి. ఒక్కొక్క షట్కంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 షట్కాలు కలిపి తత్వమసి, త్వం అసి మహావాక్యాన్ని విశ్లేషిస్తాయి. అందువల్ల భగవద్గీతను మోక్ష శాస్త్రం అంటారు. ఒక్కొక్క షట్కంలోనూ 3 అంశాలు చర్చించబడ్డాయి. మొదటి షట్కంలో జీవ స్వరూపం అంటే త్వం పద విశ్లేషణ, కర్మయోగ సాధన, పురుష ప్రయత్నం లేదా ఫ్రీ విల్ చర్చించబడ్డాయి. రెండవ షట్కంలో ఈశ్వర స్వరూపం అంటే తత్పద విశ్లేషణ, ఈశ్వర ఉపాసన, ఈశ్వర కృప చర్చించబడ్డాయి. ఇప్పుడు మనం 3వ షట్కంలో అడుగుపెట్టి ఒక అధ్యాయం ముగించుకున్నాము. దీన్ని చరమ షట్కం అని, అంతిమ షట్కం అని అంటారు. ఇందులో కూడా 3 అంశాలు ఉన్నాయి. 3వ షట్కంలోని 3 అంశాలు జీవ ఈశ్వర స్వరూప ఐక్యం అంటే అసిపద విశ్లేషణ, జ్ఞానయోగ సాధన, విలువలు వస్తాయి. తత్వమసిలో తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే ఐక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మహావాక్యం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే వ్యష్టి సమష్టి స్వరూప ఐక్యాన్ని సూచిస్తుంది మహావాక్యం. నిజానికి జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించే ఏ వాక్యానైనా కూడా మహావాక్యం అనే అంటాయి ఉపనిషత్తులు. అందువల్ల గీతలోని ఈ చరమ షట్కం సారాంశం మహావాక్య విచారణ అని చెప్పవచ్చు. ఈ మహావాక్య విచారణను విస్తారంగా అధ్యాయాలు 13, 14, 15లో చూస్తాం. మళ్ళీ వీటిలో 13వ అధ్యాయం ముఖ్యం. ఇందులోనే 2 మహావాక్యాలు చూసాం. ఎందుకంటే ఇందులో ఉపనిషత్తుల సారాన్ని లేదా మహావాక్యాలను చాలా స్పష్టంగా చూస్తాం. ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని చూద్దాం. ఎవరైనా భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఏమిటి అని అడిగితే 13వ అధ్యాయం అని చెప్పాలి. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ఈ అధ్యాయం చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాలతో కూడి ఉంటుంది. కాబట్టి చాలామంది దీన్ని వదిలేసి నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి అనువైన అధ్యాయాలను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి వెళ్తే దీన్ని ప్రధానంగా 6 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వచ్చాము. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకం 1, 2 క్షేత్రజ్ఞుల వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు, 3 జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 వరకు, 4 జ్ఞేయం వివరణ శ్లోకాలు 13 నుంచి 19 వరకు, 5 ప్రకృతి పురుషుల వివరణ శ్లోకాలు 20 నుంచి 24 వరకు, 6 జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం శ్లోకాలు 25 నుంచి 35 వరకు. ఉపోద్ఘాతం శ్లోకం 1. చాలా అధ్యాయాల్లో వచ్చినట్టుగా ఈ అధ్యాయం కూడా అర్జునుని ప్రశ్నతో మొదలవుతుంది. కాకపోతే ఈ ప్రశ్న అన్ని భగవద్గీత పుస్తకాల్లోనూ రాదు. కానీ మనం ఈ ప్రశ్నని కూడా చూసాం. ఎందుకంటే అర్జునుడు మొదలెట్టిన ఈ శ్లోకంలో 6 సాంకేతిక పదాలను వివరించమని కోరాడు. ఆ పదాలను మనం శాస్త్రంలో చూస్తాం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ.
ఓ కృష్ణ, ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయాల గురించి చెప్పమని కోరుతున్నాను అన్నాడు అర్జునుడు. నిజానికి అర్జునుడు అడిగినవి 6 అంశాలైనా వాటిని 3 అంశాలుగా విభజించి చూడవచ్చు అని మనం చూసాం. ఎందుకంటే కొన్ని పదాలకు ఒకటే అర్థం ఉన్నాయి. ప్రకృతి, పురుషుడు, జ్ఞేయం ఆత్మ, క్షేత్రం, ప్రకృతి అనాత్మ, జ్ఞానం విలువలు. సో క్షేత్రం, పురుషుడు, జ్ఞేయం పదాలను పర్యాయ పదాలుగా తీసుకుంటే వేదాంత శాస్త్రంలో వీటిని ఆత్మ అంటారు. అలాగే క్షేత్రం, ప్రకృతి పర్యాయ పదాలుగా తీసుకుంటే వీటిని వేదాంత శాస్త్రంలో అనాత్మ అంటారు. దీనివల్ల 5 పదాలు 2 పదాలయ్యాయి. అవి ఆత్మ, అనాత్మ. ఇక మిగిలిన పదం జ్ఞానం. దీన్ని విడిగా చూడాలి. ఎందుకంటే అది ఆత్మలోకి రాదు, అనాత్మలోకి రాదు. ఇక్కడ జ్ఞానం అంటే అర్థం విలువలు అని చూసాము. కృష్ణ పరమాత్మ 20 విలువలను పేర్కొన్నాడు అని కూడా చూసాం. ఈ విధంగా ఈ అధ్యాయంలో 3 అంశాలను చూసాం. అవి ఆత్మ, అనాత్మ, విలువలు. ఈ ఆత్మ అనాత్మలను కృష్ణ పరమాత్మ క్షేత్రం, క్షేత్రజ్ఞుడిగా చెప్పాడు, జ్ఞేయంగా చెప్పాడు, ప్రకృతి పురుషుల గురించి చెప్పాడు. ఈ అధ్యాయం ఉపనిషత్తుల సారం అని చూసాం కాబట్టి ఈ అధ్యాయం యొక్క సారాన్ని ముందుగా వేదాంతంలో వచ్చిన ఆత్మ అనాత్మ పదాల పరంగా చూద్దాం. అందులో మళ్ళీ ముందు అనాత్మ గురించి చూద్దాం. అనాత్మ లక్షణాలు. అనాత్మ అంటే ఇక్కడ క్షేత్రం, ప్రకృతి. కృష్ణ పరమాత్మ అనాత్మ గురించి చెప్పిన మొట్టమొదటి లక్షణం అనాత్మ దృశ్య ప్రపంచం. మన అనుభవించే ప్రతిదీ అనాత్మ. అనాత్మ కిందకి ఏ వస్తాయి? జగత్తు. జగత్తు మన అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్ట్. వర్తమానంలో మాత్రమే కాదు, ముందు కూడా అనుభవించవచ్చు. అంటే ఆబ్జెక్ట్గా చూడగలిగిన ఏ వస్తువైనా కూడా అనాత్మ కిందికే వస్తుంది. ఈ సూత్రం ప్రకారం స్వర్గలోకం కూడా అనాత్మ కిందకే వస్తుంది. ఎందుకంటే స్వర్గాన్ని మనం ఇప్పుడు అనుభవించలేకపోయినా స్వర్గానికి వెళ్ళగలిగినంత పుణ్యం సంపాదించుకుని మరణించాక ఆ లోకాలకు వెళితే అప్పుడు అవి ఆబ్జెక్ట్ అవుతాయి, మన అనుభవంలోకి వస్తాయి. అనాత్మ అంటే ఆబ్జెక్ట్గా చూడగలిగినది, మన అనుభవంలోకి వచ్చేది. ఈ సూత్రం ప్రకారం విశ్వం అంతా అనాత్మ. తర్వాత శరీరం. ఈ సూత్రం శరీరానికి కూడా వర్తిస్తుంది. శరీరం కూడా అనాత్మలోకే వస్తుంది. శరీరాన్ని మనకు భిన్నంగా చూస్తాం. శరీరం మన అనుభవంలోకి వస్తుంది. శరీరం లావెక్కుతోంది, చిక్కుతోంది అని తెలుస్తోంది. శరీరానికి అనారోగ్యం వస్తే మనకి తెలుస్తోంది. తర్వాత మనసు. ఈ సూత్రం ప్రకారం మనసు కూడా అనాత్మలోకి వస్తుంది. మనసు కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనసులో కలిగే రాగద్వేషాలు, బుద్ధిలో కలిగే జ్ఞానం అవన్నీ మనకు తెలుస్తున్నాయి. చిరాకు వస్తే తెలుస్తోంది, ఆనందం వస్తే తెలుస్తోంది, ఒక జ్ఞానం కలిగితే తెలుస్తోంది. నాకు ఆబ్జెక్ట్గా తెలిసినదేది నేను కాదు అనే సూత్రం ప్రకారం ఇవన్నీ అనాత్మ. ఈ విధంగా చూస్తే జగత్తు, శరీరం, మనసు కూడా అనాత్మలోకి వస్తాయి. ఈ అనాత్మ స్వరూపం ఏమిటి? కొన్ని అంశాలు చూద్దాం. ఒకటి అచేతన స్వరూపం. అనాత్మ జడం. మొత్తం దృశ్య ప్రపంచం జడం. అవి పంచభూతాలతో చేయబడింది. శరీరం చేతనంగా ఉన్నట్టు అనిపించినా కూడా దాని స్వస్వరూపం చైతన్యం కాదు, అది జడం. ఆత్మ నుంచి అరువు తెచ్చుకున్న చైతన్యం అని శాస్త్రం చెబుతుంది. శరీరమే కాదు, మనసు కూడా జడమే. కాకపోతే మనసుకు చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే శక్తి ఉంది. అందువల్ల జగత్తు, శరీరం, మనసు అన్నీ జడం. రెండవ లక్షణం సగుణం. జగత్తు, మన శరీరం, మనసు ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చాయి. ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి. సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు వీటన్నింటికి కూడా వస్తాయి. మూడో అంశం సవికారం.
అనాత్మ మార్పు చెందుతుంది. ఇప్పుడు ఉన్నట్టుగా తరువాత ఉండదు. జగత్తులో ప్రతిదీ మారుతుంది. శరీరానికి కూడా షడ్వికారాలున్నాయి. మనసుకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలున్నాయి. అందువల్ల వీటన్నింటికి వికారాలు ఉన్నాయి. నాలుగో అంశం కార్యకారణ అవస్థ. అనాత్మ మారుతూ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడూ వ్యక్తంగా ఉండదు. దాని మారే స్వభావం వల్ల రెండు అవస్థల్లో ఏదో ఒక దానిలో ఉంటూ ఉంటుంది. అయితే కార్యం అవుతుంది లేదా కారణం అవుతుంది. లేదా వ్యక్త అవస్థ, అవ్యక్త అవస్థ అంటారు. సృష్టి జరిగి కార్యంగా ప్రకటించబడినప్పుడు దాన్ని వ్యక్త అవస్థ అంటారు. ప్రళయంలో జగత్తు లయమైపోయినప్పుడు అది కారణంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని అవ్యక్త అవస్థ అంటారు. నీరు ఉదాహరణ చూస్తే నీరు కంటికి కనపడుతుంది, కానీ దాన్ని వేడి చేస్తే ఆవిరవుతుంది, నీరు కనపడదు. అంటే వ్యక్త నీరు అవ్యక్త ఆవిరిగా మారుతుంది. అలాగే వ్యక్త అవస్థను ప్రపంచం అంటే, అవ్యక్త అవస్థను మాయా అంటాం. మాయా అంటే అవ్యక్త ప్రపంచం, వ్యక్త ప్రపంచం జగత్తు. జగత్తులోకి శరీరం, మనసు వస్తాయనే విషయం మర్చిపోకూడదు. అవ్యక్త పదార్థం మాయ. ఈ జగత్తు అనాత్మ. సో అనాత్మ లక్షణాలు అచేతన స్వరూపం, సగుణం, సవికారం, కార్యకారణ అవస్థ. ఇప్పుడు ఆత్మపరంగా చూస్తే ఇక్కడ ఆత్మకు వాడిన 3 పదాలు క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం. వేదాంత శాస్త్రంలో వీటికి ఆత్మపదం వాడతారని చూసాము. ఆత్మపరంగా ఇప్పుడు చూస్తున్నాము. జగత్తంతా దృశ్య ప్రపంచంలోకి వస్తుంది అన్నాం. జగత్తంతా దృశ్య ప్రపంచం అయితే నా మనసు, శరీరాలు కూడా దృశ్య ప్రపంచం అయితే వీటికి సంబంధించినది ఒకటి ఉండాలి. ఏమిటది? దృశ్యాన్ని చూసే దృక్ ఒకటి ఉండాలి. అనుభవించబడే ప్రపంచాన్ని అనుభవించేందుకు ఒకరుండాలి. ఈ గదిలో ఎవరూ లేరు అని అంటే ఎవరూ లేరు అని చెప్పిన వ్యక్తి ఒకరు ఉండాలి. అలాగే వీటన్నిటినీ ఆబ్జెక్ట్గా చూస్తున్నాము అంటే సబ్జెక్ట్గా చూసేది ఒకళ్ళు ఉండాలి. చూసేవారు లేకపోతే వస్తువు ఎవరి చేత చూడబడుతుంది? అందువల్ల ప్రతి ఆబ్జెక్టును చూసే ఒక సబ్జెక్టు ఉండి తీరాలి. అంటే దృశ్యాన్ని చూసే దృక్ ఉండాలి. కానీ ఆ దృక్ ఎన్నటికీ దృశ్యం కాలేదు. దృగేవ నతు దృశ్యతే అని దృగ్దృశ్య వేకంలో వస్తుంది. దృక్ ఏవా నా తు దృశ్యతే, అది దృక్ మాత్రమే, ఎన్నటికీ, తు అంటే ఇండీడ్, ఎన్నటికీ దృశ్యం కాలేదు. దృక్ అన్నింటినీ చూస్తుంది కానీ ఆ దృక్కును ఇంకొకటి చూడలేదు. ఇంకొకటి దానిని చూసింది అంటే అది కూడా దృశ్యం అవుతుంది, దృక్ అవదు. దీనికి ఉదాహరణ కళ్ళు. అనేక రంగులను, రూపాలను విప్పార్చుకుని చూసే కళ్ళు తమని తాము చూసుకోలేవు. కానీ కళ్ళు పనిచేస్తున్నాయో లేదో మనకు ఎలా తెలుస్తుంది? మనం అనేక రంగులను, రూపాలను చూడగలుగుతున్నాము అంటేనే మన కళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని అర్థం. చూసే కళ్ళను చూసుకోలేకపోవచ్చు, కానీ కళ్ళ వల్లనే అన్నీ చూస్తున్నాం. అది అర్థమైతే ఆత్మను అర్థం చేసుకోవటం తేలిక. ఆత్మను అనుభవించలేము, కానీ ఆత్మ వల్లనే అన్ని అనుభవాలు జరుగుతున్నాయి. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు, ఎన్నటికి. అందువల్ల ఆత్మను ఆబ్జెక్టుగా అనుభవించలేము. ఆత్మ దృశ్యం కాదు. ఇంతకుముందు అనాత్మ లక్షణాలు చూసినట్టుగా ఆత్మ లక్షణాలు చూస్తే అక్కడ అనాత్మ అచేతనం అన్నాం, ఆత్మ చేతనం. ఆత్మ చేతనం అని చెప్పడానికి PhD డిగ్రీ అవసరం లేదు. అనుభవించేదానికి చేతన తత్వం ఉండి తీరాలి. దృశ్యం అచేతనం అయితే దాన్ని చూసే దృక్ చేతనం అయి ఉండాలి. ఎవరా చేతనం? జగత్తును ఎవరు అనుభవిస్తున్నారు? నేనే ఆ జగత్తును అనుభవిస్తున్నాను కాబట్టి నేనే ఆ చైతన్యాన్ని. నేను అంటే శరీరం కాదు, మనస్సు కాదు, వాటిని ఆల్రెడీ కొట్టివేశాం. మిగిలింది ఏమిటి అంటే సాక్షి చైతన్యం.
జగత్తును, శరీరాన్ని, మనసును సాక్షిగా చూస్తున్న నేను. సాక్షిగా చూస్తున్న నన్ను ఇంకొకటి చూడలేదు. అందువల్ల నేను జ్యోతిషాం జ్యోతి, స్వయం ప్రకాశక జ్యోతిని. అనాత్మకు అచేతన సగుణ సవికార లక్షణాలను వర్ణించాం. ఆత్మ లక్షణాలు ఏమిటి? చైతన్యానికి 5 లక్షణాలను ఉపనిషత్తుల్లో అనేక సార్లు చూసాం. ఇప్పుడు కూడా ఒకసారి వాటిని గుర్తు తెచ్చుకుందాం. చైతన్యం లక్షణాలు. చైతన్యాన్ని కాంతితో పోల్చి చూడవచ్చు. ఇప్పుడు అవే సూత్రాలను చైతన్యానికి అన్వయిస్తూ తిరిగి చెప్పవచ్చు. 1. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. 2. చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపచేస్తుంది. 3. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు. 4. శరీరం నాశనమైతే చైతన్యం నాశనం అవదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. 5. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ఇది ఆత్మ అనాత్మల వివేకం. వీటిని ఆధారంగా చేసుకుని కృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడో ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వెళ్ళి చూద్దాం. కృష్ణ పరమాత్మ ముందుగా క్షేత్రం, క్షేత్రజ్ఞుల గురించి చెప్తాను అని చెప్పాడు. క్షేత్రం అంటే ఈ శరీరం అని అన్నాడు. ఈ శరీరం అంటే ఈ శరీరం ఒకటే కాదు, జగత్తు, శరీరం, మనసు 3 వస్తాయని మనం ఇంతకు ముందే చూసాము. 7వ అధ్యాయంలో ప్రకృతి పురుషుల గురించి చెప్పాడు. కానీ అక్కడ ప్రకృతిని అపరాప్రకృతి అని, పురుషుణ్ణి పరాప్రకృతి అని అన్నాడు. అక్కడ ప్రకృతి నుంచి ఈ జగత్తు వ్యష్టి వచ్చింది అని చెప్పాడు. ఇక్కడ ప్రకృతి గురించి చెప్పేటప్పుడు చెప్పకుండా క్షేత్రం గురించి చెప్పేటప్పుడు ఆ సృష్టి ప్రకరణం చెప్పాడు. అంటే ఏదైతే సృష్టింపబడిందో అదంతా క్షేత్రం అని అన్నాడు. ఏమిటి చెప్పాడు అంటే మనం శ్లోకాలలోకి వెళ్లకుండా ఆ అర్థాలు మాత్రం చూద్దాము. 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా సాంఖ్య దర్శన ఆధారంగా తీసుకుని 24 తత్వాల గురించి చెప్పాడు. ఈ సృష్టికి మూల కారణం ప్రకృతి. ప్రకృతి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాడో అప్పుడు చూద్దాం. ఇక్కడ క్షేత్రం గురించి చెప్తూ ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చాయి అన్నాడు. ఏమిటవి? ప్రకృతి నుంచి మహత్ వచ్చింది, మహత్ నుంచి అహంకారం వచ్చింది, అహంకారం నుంచి 16 అంశాలు వచ్చాయి. అవి మనసు, దశ ఇంద్రియాలు, పంచ సూక్ష్మ భూతాలు. దశ ఇంద్రియాలంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవే 16 అయ్యాయి. పంచ సూక్ష్మ భూతాల నుంచి పంచ స్థూల భూతాలు వచ్చాయి. ఆ విధంగా 24 అంశాలు అయ్యాయి. అవి కాక కార్యకరణ సంఘాతం అంటే మన వ్యష్టి శరీరం, వ్యష్టి శరీరంతో పాటు గుణాలు, భావాలు వచ్చాయి. ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, ధృతి వచ్చాయి అని చెప్పాడు. అంటే వస్తువులు, వస్తువుల యొక్క గుణాలు వచ్చాయి అని క్షేత్రం పరంగా చూసాం. క్షేత్రజ్ఞుడు గురించి కూడా చెప్తాను అన్నాడు. కానీ ఒక్క మాటే చెప్పాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నాడు. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి. క్షేత్రజ్ఞుడు = పరమాత్మ అని తెలుసుకో అన్నాడు. ఇదొక మహావాక్యం. అంటే క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే ఈ క్షేత్రంలో ఉన్నది. ఈ క్షేత్రజ్ఞుడు = పరమాత్మ అని తెలుసుకో అన్నాడు. క్షేత్రజ్ఞుడి గురించి ఇక్కడ వివరంగా చెప్పలేదు. కృష్ణ పరమాత్మ తన బోధన మర్చిపోలేదు. మనం ముందే చూసినట్టుగా క్షేత్రజ్ఞుడు, జ్ఞేయ, పరమాత్మ అర్థాలు ఒకటే కాబట్టి దాని తర్వాత జ్ఞానం చెప్పి జ్ఞేయంలోకి వెళ్ళాడు. జ్ఞానాన్ని మనం చివర్లో చూద్దాం. జ్ఞేయం గురించి ఇప్పుడు చూద్దాం. ఒక శరీరంలో ఉంటే
సాక్షి చైతన్యం అంటాం. అనేక శరీరాల్లో ఉంటే పురుషుడు అంటాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ వాడిన పదాలు ఒక క్షేత్రంలో ఉంటే క్షేత్రజ్ఞుడు అన్నాడు. అన్ని క్షేత్రాలలోనూ ఉంటే జ్ఞేయం అని తెలుసుకో అన్నాడు. ఆ జ్ఞేయాన్ని మనం మహాక్షేత్రజ్ఞుడిగా వాడుకుంటే విషయం బాగా అర్థం అవుతుంది. ముందు వ్యష్టిపరంగా మొదలెట్టాడు. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఈ క్షేత్రం అంటే జగత్తు, శరీరం, మనస్సు అని చూసాము. ఈ శరీరంలో ఉన్న ఆత్మే క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. ఈ క్షేత్రజ్ఞుడే పరమాత్మ అని తెలుసుకో అని అక్కడ ముగించాడు. ఇప్పుడు క్షేత్రజ్ఞుడి గురించి ఇంకొంచెం వివరంగా జ్ఞేయం ద్వారా చెప్పబోతున్నాడు. జ్ఞేయం అంటే అన్ని క్షేత్రాలలోనూ ఉన్న సర్వవ్యాపకమైన చైతన్యం ఏదో అది అని. దాన్ని మహాక్షేత్రజ్ఞుడు అని మన వీలు కోసం వాడుతున్నాం. కృష్ణ పరమాత్మ చెప్పిన పదం జ్ఞేయం. ఆ జ్ఞేయం గురించి కృష్ణ పరమాత్మ చెప్పిన పదాలు అనాది మత్పరం బ్రహ్మ, ఆది అంతం లేని పరబ్రహ్మ అన్నాడు. తర్వాత నసత్ న అసత్ ఉచ్యతే అన్నాడు. నసత్తన్నాసద్ ఉచ్యతే అన్నాడు. అంటే ఉనికి ఉన్న వస్తువు కాదు, ఉనికి లేని వస్తువు కాదు అన్నాడు. దాని తర్వాత 14వ శ్లోకం చూద్దాం. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అన్నాడు. అంటే తత్ అంటే ఆ బ్రహ్మ, సర్వత పాణిపాదం ఆ బ్రహ్మ సర్వవ్యాపకంగా ఉంది, అంతటా ఉంది. సర్వతోక్షి శిరోముఖం ఆ సద్బ్రహ్మకు అంతటా కళ్ళు, శిరస్సులు, ముఖాలు ఉన్నాయి. అంతటా విశ్వరూపంగా విరాజిల్లుతున్నాడు. సర్వత శృతిమల్లోకే ఆ బ్రహ్మే అంతటా చెవులతో ఉన్నాడు. శృతి అంటే ఇక్కడ చెవులు, లోకే అంటే ఈ విశ్వంలో. అంటే బ్రహ్మకు విశ్వం అంతటా చెవులు ఉన్నాయి. సర్వమావృత్య తిష్టతి ఈ బ్రహ్మ సర్వవ్యాపకంగా అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ అంటే జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకే జ్యోతి, చీకటిని కూడా ప్రకాశింపజేసే జ్యోతి. సర్వస్య హృది విష్టితం సర్వవ్యాపకం అంటే అన్నింటిలోనూ ఉన్నాడు అని అర్థం వస్తుంది కదా. మనం వేదాంతంలో చూస్తాం. ముందు ఈ శరీరంలో ఆత్మ ఉంది అంటాం, తర్వాత ఈ శరీరంలోనే కాదు శరీరంలోనూ బయట ఉంది అంటాం, తర్వాత ఆత్మలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అంటాం. ఇక్కడ ఈ మాట వస్తుంది, సర్వస్య హృది విష్టితం అన్ని హృదయాలలోనూ ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు. అంటే అంతటా సత్తుగా ఉన్న పరమాత్మ వ్యష్టిలో చిత్తుగా ఉన్నాడు. క్షేత్రం, క్షేత్రజ్ఞుల గురించి చూసినప్పుడు ఏమన్నాం? క్షేత్రజ్ఞుడు అంటే సాక్షి చైతన్యం అన్నాం. ప్రకృతి పరమాత్మ గురించి చూసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు జ్ఞేయం అంటే ఏం చెప్తాం? అంతటా ఉనికి రూపంలో ఉన్నాడు, అన్నింటిలోనూ ఉనికి రూపంలో ఉన్నాడు. ఒక వ్యష్టిలో తెలియాలంటే చిత్ రూపంలో ఉన్నాడు. సత్తే చిత్తు, చిత్తే సత్తు అని చూస్తాం. ఈ జ్ఞేయం గురించి చెప్పినప్పుడు కొన్ని అంశాలను చూసాం. బ్రహ్మ గురించి చెప్పడం చాలా కష్టం, అది సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం కాబట్టి శాస్త్రం 3 పద్ధతులను ఉపయోగిస్తుంది అని చూసాం. అవి 1 నేతి నేతి పద్ధతి, 2 భిన్న వాక్యాలను ఉపయోగించటం, 3 మిథ్యా సంబంధం ఉపయోగించటం. అవి కూడా చూద్దాం. నేతి నేతి పద్ధతి అంటే నా ఇతి నిషేధ ముఖ వాక్యాలను వాడుతుంది. మనం సాక్షి చైతన్యం అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే నా ఇతి అని చెప్పుకుంటూ రావాలి. నేను ఆబ్జెక్ట్గా చూడగలుగుతున్నదేది నేను కాదు అని చూసాం. ఆ విధంగా జగత్తు ఆబ్జెక్ట్గా తెలుస్తోంది, జగత్తు కాదు. శరీరం ఆబ్జెక్ట్గా తెలుస్తోంది, శరీరం కాదు. మనసు ఆబ్జెక్ట్గా తెలుస్తోంది, మనసు కాదు. వీటన్నింటినీ చూస్తున్నది ఏదైతే ఉందో అది నేను అని చూసాం. ఆ విధంగా నా ఇతి అని అన్ని
కొట్టివేస్తూ వచ్చాక మిగిలిందేదో అది ఆత్మ. అదొక పద్ధతి. దీని నిషేధముఖ వాక్యాలు అంటారు. బృహదారణ్యకంలో 23 అంశాలు చెప్తారు. అందులో ఇది పంచభూతాలు కాదు, పంచ జ్ఞానేంద్రియాలు కాదు అని అలా ఒక్కొక్కటి కొట్టివేస్తూ వస్తారు. తర్వాత రెండవ పద్ధతి భిన్న వాక్యాలను వాడటం. పారాడాక్స్ అంటారు. భిన్న అర్థాలు వచ్చే వాక్యాలను ఒకే ఆత్మకి వాడతారు. ఉపనిషత్తులో మనం చూసేది దూరాత్ సుదూరే తదహంతికే. ఇక్కడ కృష్ణ పరమాత్మ వాడిన పదాలు అచరం చరమేవచ, దూరస్థం చాంతికేచ తత్. కదలదు, కదులుతుంది, దూరంగా ఉంది, హృదయాలలో ఉంది అని. అవిభక్తం విభక్తమివచ అని వస్తుంది. అలా భిన్నవిగా ఉన్నట్టుగా కనిపిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది అజ్ఞానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, జ్ఞానికి దగ్గరగా ఉండటమే కాదు తనే ఆత్మ అని అర్థం అవుతుంది అని. తర్వాత మూడవ పద్ధతి మిథ్యా సంబంధం ద్వారా బ్రహ్మను వివరిస్తారు. ఎందుకంటే ఉన్నది ఒకటే అద్వైతం, వేరే లేదు. అసంగం అన్నప్పుడు మళ్ళీ ఆ అసంగం బ్రహ్మ గురించి ఎలా చెప్తారు అంటే ముందు ఒక మిథ్యా సంబంధం చూపిస్తారు. ఏమిటా సంబంధం? బ్రహ్మని ఎప్పుడూ శాస్త్రంలో పరిచయం చేసేది జగత్ కారణం బ్రహ్మగా, అది మిథ్యా సంబంధం. జగత్ కారణం సంబంధం చూపించేసరికి జగత్తు కార్యం అవుతుంది, బ్రహ్మ కారణం. సో కార్యకారణ సంబంధం ఉన్నట్టు వస్తుంది. అంటే సృష్టి స్థితి లయ కారణం. దానికి కృష్ణ పరమాత్మ వాడిన పదాలు భూత భర్తృచ గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. భూత అంటే అన్ని భూతాలకు, భర్త అంటే స్థితికారకుడు, గ్రసిష్ణు అంటే లయకారకుడు, ప్రభవిష్ణు అంటే సృష్టికారకుడు. ఈ విధంగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు. అది మిథ్యా సంబంధం అని ఎలా చెప్తాము అంటే ఉపనిషత్తులు వాడే ఒక ప్రక్రియను అధ్యారోప అపవాద ప్రక్రియ అంటారు. అధ్యారోపంలో కార్యాన్ని పరిచయం చేసి ఆ కార్యానికి ఒక కారణం ఉంది అని చూపిస్తుంది. ఉదాహరణకు ఒక కుండని చూపించి ఇది కార్యం అంటుంది. ఆ కుండకి కారణం ఏమిటి? మట్టి. ఇది అధ్యారోపం. దాని తర్వాత ఈ కుండకు మట్టి లేకుండా విడిగా ఉనికి లేదు కాబట్టి ఇది మిథ్య అంటుంది. స్వతంత్ర ఉనికి లేనిదేది సత్యం కాదు, అది మిథ్య అవుతుంది. దాని తర్వాత కార్యాన్ని మిథ్యగా కొట్టివేస్తే కారణానికి కారణత్వ హోదా ఉండదు అంటుంది. అప్పుడు మట్టి ఉంటుంది కానీ మట్టిని కారణం అనలేం. ఇది అపవాదం. ఈ రెండు కలిపితే మట్టి కార్యకారణ విలక్షణం, ఉన్నదొకటే మట్టి అంటాం. దీన్నే ఇప్పుడు జగత్తు బ్రహ్మకు అన్వయిస్తే ఒక జగత్తు ఉంది అని అంటాం. అది కార్యం. ఆ జగత్తుకు కారణం బ్రహ్మ అంటాం. బ్రహ్మ కారణం. ఈ రెండు కలిపి అధ్యారోపం అయింది. తర్వాత జగత్తుకు బ్రహ్మ లేకుండా విడిగా ఉనికి లేదు కాబట్టి జగత్తు మిథ్య అంటాం. దాని తర్వాత జగత్తు మిథ్య కాబట్టి బ్రహ్మకు కారణ హోదా లేదు అంటాం. బ్రహ్మ లేదు అని కొట్టేయకూడదు, కారణ హోదా లేదు అంటాం. ఇది అపవాదం. అప్పుడేమైంది? బ్రహ్మ కార్యకారణ విలక్షణ బ్రహ్మ అవుతుంది. కార్యము లేదు, కారణము లేదు, ఉన్నదొకటే బ్రహ్మ, అది అద్వైతం, అది అసంగం. ఈ విధంగా బ్రహ్మ గురించి చెప్పుకొస్తాం. బ్రహ్మ అంటే ఇక్కడ మనం చూస్తున్నది జ్ఞేయం. ఈ అధ్యారోప అపవాదాన్ని ఒక్క శ్లోకంలోనే 3 ఉదాహరణల ద్వారా చూపించాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ శ్లోకం, ఈ అధ్యాయం కూడా చాలా ముఖ్యమైనది. శ్లోకం 15. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. అధ్యారోప అపవాదం ఇందులో ఎలా వస్తుందో చూద్దాం. సర్వేంద్రియ గుణాభాసం,
ఇంద్రియాలు అన్నీ బ్రహ్మను ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల వల్ల ఏం చూసినా చూసేదేమిటి? ఉంది, ఉంది, ఉంది. ఉదాహరణకు వాసన ఉంది, శబ్దం ఉంది, రుచి ఉంది. ఇవన్నీ సమానంగా చూపిస్తున్నది ఉనికిని. సో, అన్ని ఇంద్రియ వ్యాపారాల ద్వారా బ్రహ్మ యొక్క సత్ అంశం ప్రకటితమవుతున్నది. కానీ వెంటనే సర్వేంద్రియ వివర్జితం అన్నాడు. అంటే సద్బ్రహ్మ ఇంద్రియాలకు లేదా ఇంద్రియ వస్తువులకు భిన్నంగా ఉంది. అంటే ఇంద్రియాలు బ్రహ్మ యొక్క స్వస్వరూపం కాదు. బ్రహ్మ అసంగం. రెండవ సెట్టు అసక్తం సర్వభృచ్చైవ. ముందు సర్వభృత్ చ చూద్దాం. ఈ సద్బ్రహ్మ అన్నింటికీ ఆధారం, అంటే సర్వాధారం. ఎందువల్ల అంటే బ్రహ్మ వల్లనే అన్నింటికీ ఉనికి ఉంది. కానీ వెంటనే అసక్తం అన్నాడు. అంటే జగత్తులోని వస్తువులకు భిన్నంగా ఉంది. అంటే ఆ వస్తువులు బ్రహ్మ యొక్క స్వస్వరూపం కాదు. ఇది అపవాదం. తర్వాత నిర్గుణం గుణభోక్తృచ. ముందు గుణభోక్తృ చూడాలి. గుణభోక్తృ అంటే అన్ని గుణాలతో ఉన్నవాడు. ఈజ్ అనే ఈజ్నెస్ ని మనం గుణాలకు చూస్తాం. ఆకుపచ్చ రంగు ఉంది అంటే ఆ గుణం ఉంది. వాక్యంలో గుణం ఉనికిని సూచిస్తున్నది. నిర్గుణం అంటే ఆ సత్తుకు గుణాలు అంటవు. గుణాల మధ్యలో ఉన్నా కూడా బ్రహ్మ నిర్గుణం. ఈ విధంగా సర్వేంద్రియ గుణాభాసం అధ్యారోపం, సర్వేంద్రియ వివర్జితం అపవాదం, సర్వభృత్ చ అధ్యారోపం, అసక్తం అపవాదం, గుణభోక్తృచ అధ్యారోపం, నిర్గుణం అపవాదం. ఈ విధంగా క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎవరైతే పొందుతారో వారికి కలిగే ఫలం ఏమిటి? ఎత్త జ్ఞానం మతం మమ. ఈ జ్ఞానమే అన్ని జ్ఞానాల్లోకి శ్రేష్టమైన జ్ఞానం అన్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత యజ్ఞాత్వా అమృతమస్నుతే అన్నాడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో అతను అమృతాన్ని పొందుతాడు, అంటే శాశ్వతమైన ఫలాన్ని పొందుతాడు. శాశ్వతమైన ఫలం ఏమిటి? జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి, మోక్షం పొందుతాడు ఇంకో విధంగా చెప్పాలంటే. తర్వాత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే అన్నాడు. అంటే నా భక్తుడు ఇది తెలుసుకుంటే నన్నే పొందుతాడు అని. నా భక్తుడు అంటే మళ్ళీ ఉపనిషత్తుల పరిభాషలో చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వ్యక్తే జ్ఞానానికి అర్హత పొందుతాడు. అతనే నన్ను పొందుతాడు, అంటే అతనే మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. ఇక్కడ దాన్ని భక్తిగా వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు జ్ఞేయం గురించి చూసాం. ఈ జ్ఞేయాన్ని మనం క్షేత్రజ్ఞుడికి కూడా అన్వయించుకోవాలి. ఇక్కడ వచ్చిన మహావాక్యం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఈ శరీరంలో ఉన్న సాక్షి చైతన్యం అంతటా సర్వవ్యాపకంగా ఉన్న జ్ఞేయం రెండు ఒకటే అని తెలుసుకో అని అన్నాడు. ఇప్పుడు ప్రకృతి పురుషుల వర్ణన చూద్దాము. ముందే చూసాం మనం 7వ అధ్యాయంలో ప్రకృతి నుంచి 24 అంశాలు వచ్చాయి. పురుషుడు అసంగం అని చూసాం. ఇక్కడ ప్రకృతి నుంచి 24 అంశాలు వచ్చాయి అన్నది క్షేత్రంలో చెప్పేశాడని చూసాం. 24 అంశాలు వచ్చాయి. అవి కాక వ్యష్టిపరంగా తీసుకుంటే కార్యకరణ సంఘాతం, ఇచ్ఛాద్వేషం, సుఖం దుఃఖం, ధృతి వచ్చాయి అని చెప్పాడు. ఇక్కడ అవన్నీ వివరంగా మళ్ళీ చెప్పకుండా ప్రకృతి నుంచి ఏం వచ్చాయి అంటే వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అన్నాడు. వికారాలు గుణాలు ప్రకృతి నుంచి వచ్చాయి అని తెలుసుకో అన్నాడు. వికారాలు అంటే ఏమిటి? ఈ జగత్తు వ్యష్టి. ఆ తర్వాత శ్లోకంలో చెప్పాడు, ఏమన్నాడు? కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అన్నాడు. కార్యకరణ కర్తృత్వం అంటే ఇక్కడ 2 అర్థాలు తీసుకున్నాం. ఒకటి కార్యకరణ సంఘాతం అంటే వ్యష్టి, వ్యష్టి ప్రకృతి నుంచి వచ్చింది. ఇంకోటి కార్యకారణాలు 2 ప్రకృతి నుంచే వచ్చాయి. అంటే పంచభూతాలు, పంచభూతాల నుంచి వచ్చిన వస్తువులు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంటల్స్, ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చాయి. అంతేకాదు
అంత ముందు శ్లోకంలో గుణానాం చైవ అన్నాడు. అంటే వీటి అన్నిట్లో ఉండే గుణాలన్నీ కూడా ప్రకృతి నుంచే వచ్చాయి. ఇంతవరకు ప్రకృతి గురించి చెప్పాడు. మరి పురుషుడెవరు? పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ సుఖ దుఃఖాలు శరీరానికి మనసుకి కలుగుతాయి. వీటిని భోక్తగా చూసేది పురుషుడు అన్నాడు. అంటే జగత్తు శరీరం మనసులు భోగ్య ప్రపంచం అయితే సాక్షి చైతన్యం ఇక్కడ పురుషుడు భోక్త అవుతాడు. భోక్త పురుషుడు అంటే అదొక ప్యాకేజ్ డీల్గా తీసుకోవాలి. సాక్షి చైతన్యం, మనసు, చిదాభాస. శాస్త్రంలో ఈ మూడింటిని కలిపి చూస్తూ ఉంటాం. సందర్భాన్ని బట్టి ఒకదాన్నే తీసుకుంటాం. మనసు, చిదాభాస సవికార భోక్తలు, అవి మార్పు చెందుతాయి. కానీ సాక్షి చైతన్యం లేదా పురుషుడు నిర్వికార చైతన్యం. వీటికి ఏం జరుగుతున్నా సాక్షికేమీ అవదు. అది చెప్పడానికి కొన్ని లక్షణాలు తర్వాత శ్లోకాల్లో చెప్పాడు. అవి కూడా చూద్దాం. శ్లోకం 23. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. ఒక్కొక్క పదం చూసుకుంటూ వస్తే అస్మిన్ దేహే పురుషః, నా శరీరంలో ఉన్న పురుషుణ్ణి నేను. ఎటువంటి పురుషుణ్ణి? నిర్గుణ నిర్వికార సత్య చేతనత్వాన్ని. ఎందుకంటే కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలోనూ ఇక్కడ కూడా పురుషుడికి ప్రకృతికి మధ్య 4 భేదాలు చెప్పాడు, 2 సమాన అంశాలు చెప్పాడు. ముందు సమాన అంశాలు చూద్దాం. సమాన అంశాలు అనాది, 2 కారణం. భేద అంశాలు పురుషుడు చేతన తత్వం అయితే ప్రకృతి అచేతన తత్వం. పురుషుడు నిర్గుణ తత్వం అయితే ప్రకృతి సగుణ తత్వం. పురుషుడు నిర్వికార తత్వం అయితే ప్రకృతి సవికార తత్వం. పురుషుడు సత్యం అయితే ప్రకృతి మిథ్య. కాబట్టి ఇప్పుడు ఈ సాక్షి చైతన్యం లేదా ఈ పురుషుడు అస్మిన్ దేహే, నా శరీరంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సాక్షి చైతన్యంగా ఉన్నాడు. సాక్షి చైతన్యం ఎవరు అనకూడదు, వెంటనే ఆ సాక్షి చైతన్యాన్ని నేనే. ఆ పురుషుడి స్వభావం ఏంటి? అది ప్రకృతి గుణాలకు భిన్నంగా ఉంటుంది. సో ఇప్పుడు పురుషుడి లక్షణాలు. పరహ, ఈ పురుషుడు శరీరంలోనే లేడు, శరీరం బయట కూడా ఉన్నాడు. అది 3 దశల్లో అర్థం చేసుకోవాలి. అంత ముందు కూడా చూసాము. ముందు ఆకాశపరంగా చూద్దాం. ఆకాశాన్ని అర్థం చేసుకునే 3 దశలు. ఆకాశం ఈ గదిలో ఉంది, ఇది మొదటి దశ. 2వ దశ, ఆకాశం ఈ గదిలోనే కాదు బయట కూడా ఉంది. 3వ దశ, నిజానికి ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయి. చైతన్యాన్ని అర్థం చేసుకునే 3 దశలు. 1, చైతన్యం ఈ శరీరంలో ఉంది. 2, చైతన్యం ఈ శరీరంలోనే కాదు బయట కూడా ఉంది. 3, నిజానికి చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. అందువల్ల ఎవరైనా చైతన్యం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే మీరు దానికి జవాబు చెప్పకూడదు, తిరిగి ప్రశ్నించాలి. చైతన్యం ఎక్కడ లేదు. పరహ అంటే సర్వవ్యాపకం. తర్వాత పదం ఉపద్రష్ట. ఈ చైతన్యమే సాక్షిగా నీ లోపల ఉండి జరుగుతున్నదంతా సాక్షీభూతంగా చూస్తోంది. దీనికి 3 అర్థాలు కూడా చూసాం. 1, చాలా సమీపంగా ఉంది. కాంతి ఉదాహరణ తీసుకుంటే కాంతి ఎక్కడో ఉంది, కానీ ఈ చైతన్యం చాలా సమీపంగా ఉంది. రెండవ అర్థం దేహం, కళ్ళు, మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కూడా చూసేవే, కానీ వీటన్నింటిలోకి చాలా దగ్గరగా ఉన్నది ఆత్మ లేదా సాక్షి చైతన్యం లేదా పురుషుడు. 3వ అర్థం అన్నింటినీ చూస్తుంది, ఓవరాల్ మేనేజ్మెంట్ చేస్తుంది, అంటే ఈవెంట్ మేనేజర్ లాగా పని చేస్తుంది అని. తర్వాత పదం హనుమంత. దీనికి కూడా 3 అర్థాలు చూసాం. 1, శరీరం ఏం చేసినా శభాష్ భేష్ అని ఉత్సాహపరుస్తుంది. 2వది మౌన అంగీకారం ఇస్తుంది, అవుననదు,
కాదనదు. మూడవ అర్థం కాదనదు. ఎందుకంటే ఒక దొంగ దొంగతనం చేస్తున్నా కూడా అతని దొంగతనాన్ని నివారించదు. అందువల్ల హనుమంత అంటే ఇవి అర్థాలు. తర్వాత భర్త భరించేవాడు అని అర్థం. భోక్త ముందే చూసాం. భోక్త అంటే మామూలుగా అనుభవించేది. ఇక్కడ సాక్షి అనుభవించదు, సన్నిధి మాత్రమే అనుభవించినట్టుగా అనిపిస్తుంది. ఈ శ్లోకం కూడా మహావాక్య శ్లోకం. ఎందుకంటే జీవాత్మ పరమాత్మల గురించిన వర్ణన ఇందులో వస్తుంది. ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, త్వంపద లక్ష్యార్థం చూపిస్తే మహేశ్వర, పరమాత్మ పదాలు తత్పద లక్ష్యార్థాన్ని సూచిస్తాయి. సో మహేశ్వర అంటే మహేశ్వరుడు అంటే స్వతంత్రుడు. జ్ఞాని సాక్షికి స్వతంత్ర సత్తా ఉందని తెలుసుకుంటాడు. శరీరానికి మాత్రమే సంగత్వం ఉంటుంది, కానీ సాక్షికి లేదు. శరీరం ప్రకృతి కాబట్టి శరీరం మీద ప్రకృతి ప్రభావం ఉంటుంది. గుణేషు వర్తంతే. ప్రపంచం పదార్థం, శరీరం పదార్థం. అందువల్ల శరీరం ప్రపంచం వల్ల ప్రభావితం అవుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. ఎండాకాలంలో శరీరం చెమటలు కక్కుతుంది, చలికాలంలో గజగజ వణికిపోతుంది. ఎక్కడన్నా ఎవరైనా బాధపడుతున్నారని చదివితే సున్నితమైన మనస్సు చలిస్తుంది. కానీ పురుషుడు, మహేశ్వరుడు అంటే స్వామి. పురుషుడు ఎప్పుడు ముక్త పురుషుడు. ప్రకృతి ఎప్పటికీ ముక్తి పొందలేదు. పరమాత్మ ఇతి ఉక్త. గుణాలు లేని నన్ను పరమాత్మ అంటారు. గుణాలు ఉన్న జీవాత్మను గుణాలు లేని పరమాత్మగా అర్థం చేసుకోవాలి అంటున్నాడు. ఆ విధంగా ఇది మహావాక్యం అయింది. జీవాత్మ = పరమాత్మ అని చెప్పటం వల్ల క్షేత్రం, క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానం పొందితే కలిగే ఫలం చెప్పినట్టుగా ఇక్కడ కూడా ప్రకృతి పురుషుల గురించి తెలుసుకుంటే కలిగే ఫలం చెప్తున్నాడు. అది ఏమిటి? నస భూయోభిజాయతే అన్నాడు. అంటే సభూయ నా అభిజాయతే. ఈ జ్ఞానం పొందిన జ్ఞానికి పునర్జన్మ ఉండదు అన్నాడు. ఇంతవరకు ప్రకృతి పురుషుల గురించి చూసాము. కృష్ణ పరమాత్మ జ్ఞానం, జ్ఞేయం గురించి, ప్రకృతి పురుషుల గురించి చెప్పినప్పుడు, వాటి ఫలం చెప్పినప్పుడే ఆ ఫలాన్ని అనుభవించకపోతే, ఈ జ్ఞానం పొందకపోతే కలిగే నష్టమేంటో కూడా ప్యారలల్గా చెప్తున్నాడు. అంటే సంసారంలో పడతారు అని చెప్పాడు. అదెలాగో చూద్దాం. అంటే సంసార కారణం, మోక్షం పొందే సాధన ఈ శ్లోకాల్లో చూస్తాము. ముందు క్షేత్రం, క్షేత్రజ్ఞుల గురించి చెప్పినప్పుడు ఏమన్నాడు? ఫలం గురించి చెప్పినప్పుడు ఏమన్నాడు? క్షేత్ర క్షేత్రజ్ఞయోహో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అన్నాడు. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానమే అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానం అన్నాడు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ అన్నాడు. సంసారంలో పడిపోతారు, స్థావర జంగమంగా పుడతారు. ఎందువల్ల అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగంతో మమేకం చెందితే అని చెప్తున్నాడు. అంటే మనం క్షేత్రం, క్షేత్రజ్ఞుల కలయిక. ఆ రెండు ఉన్నాయని తెలుసుకుంటే తప్పులేదు, రెండు ఉంటే తప్పులేదు. ఆ రెండింటి లక్షణాలను ఒకదానికొకటి ఆపాదిస్తే సంసారం ఏర్పడుతుంది. క్షేత్రం లక్షణాలను క్షేత్రజ్ఞుడికి, క్షేత్రజ్ఞుడి లక్షణాలను క్షేత్రానికి ఆపాదించి క్షేత్రంతో మమేకం చెందితే వస్తుంది సమస్య. ఒక భోగ్య ప్రపంచమే ఉంటే ఏ సమస్య లేదు, భోక్త ఒక్కడే ఉన్నా ఏ సమస్య లేదు. ఈ రెండు కలిస్తేనే సమస్య వస్తుంది. భోక్త చూస్తేనే భోగ్య ప్రపంచం అనుభవంలోకి వస్తుంది, భోగ్య ప్రపంచం ఉంటేనే అతను భోక్త అవుతాడు. కాబట్టి రెండు ఉండాలి. కానీ ఎక్కడ సమస్య వస్తుంది? ఆ రెండింటిని చూసినా కూడా సమస్య లేదు. జ్ఞాని భోక్త భోగ్య ప్రపంచాల సంయోగాన్ని చూస్తూనే ఉంటాడు. మరి ఎక్కడ సమస్య వస్తుంది? దాన్ని మనకి సొంతంగా తీసుకుంటే సుఖ దుఃఖాలు కలగకపోవు. కానీ నేను సుఖీ, నేను దుఃఖీ అనుకుని బాధపడితేనే సంసారం ఏర్పడుతుంది. అందువల్ల మనం రెండు పొరపాట్లు చేస్తున్నా అంటారు. ఒకటేమిటి? మనసుని నేను అనుకోవడం, మనసుకు కలిగే రాగద్వేషాలను నాకు కలుగుతున్నాయి అనుకోవటం రెండవ పొరపాటు.
ఈ రెండింటి నుంచి బయటపడాలి. అలాగే ప్రకృతి పురుషుడు గురించి చెప్పినప్పుడు కూడా కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఏ పశ్యతి స పశ్యతి అన్నాడు. ఎవరైతే ప్రకృతిని ప్రకృతిగా తెలుసుకుంటాడో, పరమాత్మను పరమాత్మగా తెలుసుకుంటాడో అతనే సరి అయిన జ్ఞాని, అతనే సంసారంలో పడడు అన్నాడు. ప్రకృతి గురించి మనం తెలుసుకోవాల్సింది, ప్రకృతి అచేతనం, అది వికారాలకు లోనవుతుంది అని. పురుషుడి గురించి రెండు తెలుసుకోవాలి. పురుషుడు చైతన్యం, పురుషుడు సాక్షిభూతంగా చూస్తుంది కానీ పురుషుడికి ఏవి అంటవు అని తెలుసుకోవాలి. అక్కడితో ఆగకూడదు. ఆ పురుషుణ్ణి నేనే అని తెలుసుకోవాలి. అప్పుడే సంసారం నుంచి విడిపడతాము. ఇక్కడ కృష్ణ పరమాత్మ హామీ ఇచ్చాడు పునర్జన్మ ఉండదు అని. దాని మీద కూడా పూర్వపక్షులు వాదిస్తే శంకరాచార్యుల వారు అది శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మాలి అని నిరూపించుకొస్తారు. సంచిత కర్మ ఎలా దగ్ధమవుతుంది అంటే శాస్త్రమే సంచిత కర్మల గురించి చెప్పింది. శాస్త్రమే ఇప్పుడు సంచిత కర్మలు దగ్ధమై పునర్జన్మ ఉండదు అని చెప్తే దాన్ని నమ్మాలి అని చెప్తారు. ఇక్కడితో అర్జునుడు అడిగిన 6 అంశాల్లో 5 అంశాల గురించి అయ్యాయి. వాటి సాధనలు కూడా చూశాక 6వ అంశంలోకి వెళ్దాం. కృష్ణ పరమాత్మ చెప్పిన సాధన జ్ఞాన మార్గం ఒక్కటే సాధన అన్నాడు. కానీ దాన్ని 5 దశలుగా చెప్పాడు. అది కర్మయోగం, జ్ఞానయోగం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. కర్మయోగం చేస్తే మల నివృత్తి అవుతుంది. ఉపాసన యోగం చేస్తే విక్షేప నివృత్తి అవుతుంది. శ్రవణం చేస్తే అజ్ఞాన నివృత్తి అవుతుంది. మననం చేస్తే సంశయ నివృత్తి అవుతుంది. నిధిధ్యాసనం చేస్తే విపర్యయ నివృత్తి అవుతుంది. అప్పుడు జ్ఞాననిష్టలో నిలబడటానికి వీలుంటుంది. సాధన చేస్తే కలిగే ఈ జ్ఞానఫలం, ఈ జ్ఞానఫలాన్ని మళ్ళీ విడిగా కృష్ణ పరమాత్మ కొన్ని చెప్పాడు. అవి ఒకటి సర్వత్ర సమదర్శనం. జ్ఞాని తన దృష్టిని అనాత్మ నుంచి ఆత్మ వైపు మళ్ళిస్తాడు. అంటే అనేక అలలను చూసే బదులు వాటన్నింటిలోనూ సమానంగా ఉన్న నీటిని చూస్తాడు. అనేక ఆభరణాలను చూసే బదులు వాటన్నింటిలోనూ సమానంగా ఉన్న బంగారాన్ని చూస్తాడు. గాజును చూసినా, గొలుసును చూసినా, ఉంగరాన్ని చూసినా అతను చూసేది ఒక్క బంగారాన్ని, అంటే స్వర్ణ దర్శనం చేసుకుంటాడు. అదేవిధంగా ఎవరిని చూసినా, ఏ వస్తువును చూసినా జ్ఞాని వాటన్నింటిలోనూ సమానంగా ఉన్న ఆత్మనే దర్శిస్తాడు. అంటే ఆత్మ దర్శనం అవుతుంది. దాన్ని సర్వత్ర సమదర్శనం అన్నాడు. 2 అమృతత్వ ప్రాప్తి. అజ్ఞాని శరీరంతో మమేకం చెందుతాడు కాబట్టి తన మృత్యు భయం ఉంటుంది. తను అశాశ్వతం అనుకుంటాడు. కానీ జ్ఞానికి తెలుసు తను వచ్చిపోయే శరీరం కాదు, చావు పుట్టుకలు లేని శాశ్వతమైన ఆత్మ అని అర్థం చేసుకుంటాడు. అందువల్ల అతనికి మృత్యు భయం ఉండదు. అల తనను ఒక చిన్న అలగా భావిస్తే ఏ క్షణంలో తన జీవితం అయిపోతుందో అని కుంగిపోతుంది. కానీ అదే అల నేను చిన్న అలను కాదు, నేను అన్ని అలలకు సముద్రానికి కూడా అధిష్టానంగా ఉన్న నీరుని అర్థం చేసుకుంటే మృత్యు భయం ఉండదు. ఆ విధంగా అమృతత్వ ప్రాప్తి 2వ ఫలం. అకర్తృత్వం, అభోక్తృత్వం 2 కలిపి ఒకటేగా చూస్తున్నాం. అది 3వ ఫలం. జ్ఞాని ఎప్పుడైతే తన ఆత్మను తన శరీరం మనసు కాదు అని అర్థం చేసుకుంటాడో అప్పుడే జ్ఞాని తను కర్త కాదు, భోక్త కూడా కాదు అని అర్థం చేసుకుంటాడు. జరిగే మార్పులన్నీ శరీరానికి చెందుతాయి, కానీ ఆత్మనైన నాకు చెందవు అని అర్థం చేసుకుంటాడు. సూర్యకాంతి అంతటా ప్రసరిస్తున్నా ఆ కాంతికి ఏ కాలుష్యము అంటనట్టుగా ఆత్మ అయిన తనకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అని అర్థం చేసుకుంటాడు. 4 బ్రహ్మత్వం. అహం బ్రహ్మస్మి జ్ఞానం పొందిన జ్ఞాని తనే బ్రహ్మ అవుతాడు. బ్రహ్మత్వం అంటే పూర్ణత్వం పొందుతాడు. అలకు పరిమితి ఉంది, కానీ నీరుగా చూస్తే అది పూర్ణం. 5 జీవన్ముక్తి. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి పొందే అంతిమ ఫలం ఇప్పుడే మోక్షం పొందటం. దీన్నే జీవన్ముక్తి అంటారు. దీని తర్వాత విదేహముక్తి కూడా కలుగుతుంది.
తక్కిన జ్ఞానాలు పొందిన దానికన్నా ఆత్మజ్ఞానం పొందితే జీవితం అనూహ్యంగా మారిపోతుంది. నేను పరిమితి ఉన్న జీవిని అనే బాధ నుంచి నేను బ్రహ్మను, పూర్ణుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడు. తెలుసుకోవడమే కాదు, ఆ నిష్టలో నిలబడతాడు జ్ఞాని అని బోధించాడు కృష్ణ పరమాత్మ. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. కృష్ణ పరమాత్మ ఎలా మొదలు పెట్టాడో అలా ముగించాడు. క్షేత్రజ్ఞుల వివరణతో మొదలుపెట్టాడు, దానితో ముగించాడు. అందువల్ల ఈ అధ్యాయాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగము అని అంటారు. కానీ మనం ఒక అంశం మధ్యలో వదిలేసాము, అది జ్ఞానం. దాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. జ్ఞానం అంటే మామూలుగా జ్ఞానమే, కానీ ఇక్కడ జ్ఞాన యోగ్యత ప్రాప్తిని కలగజేసే విలువలు అని చూసాము. కృష్ణ పరమాత్మ 20 విలువలను పేర్కొన్నాడు. అందులో చాలా మటుకు మనసుకు సంబంధించిన విలువలే. చాలా కింద స్థాయి నుంచి ఉత్కృష్ట స్థాయి వరకు మనసులో కలిగే అనేక భావాలను పేర్కొన్నాడు. మొట్టమొదటి విలువ అమానిత్వం, ఆఖరి విలువ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అంటే అజ్ఞాని తను చిన్న లౌకిక విజయం సాధిస్తేనే అంతా నా వల్లే జరిగింది అని ఎంతో మురిసిపోతాడు, ఆనందంతో చిందులు తొక్కుతాడు, తక్కిన వారిని పట్టించుకోడు, గర్వంగా ఉంటాడు. అదే మనిషి జ్ఞానం పొందాక జ్ఞాని అయితే నేను జ్ఞానిని అనే అహంకారం కూడా ఉండదు. ఎందుకంటే అతను అసలు అహంకారమే కాదు, అవన్నీ మనసుకి చెందినవి, తను ఆత్మ అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ ప్రయాణం చేసి తీరాలి, విలువలను పెంపొందించుకోవాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆ విలువలను ఎలా పెంపొందించుకోవాలో చూద్దాము. 1, వివేకం పెంపొందించుకోవాలి. విలువ యొక్క విలువను మనం గ్రహించాలి. ఏ విషయం తీసుకున్నా దానికి ఒక కారణం, దానికి ఒక ఫలం ఉంటుంది. హేతు స్వరూప కార్యాణి అంటారు. కారణం, దాని లక్షణం, దాని ఫలం. అందువల్ల హేతు స్వరూప కార్య విచార వివేక అంటారు. మనలో ఏ చెడు అలవాటు ఉంటే దాన్ని లోతుగా విశ్లేషించి మన గురువులు ఒక్కొక్క విలువను తీసుకుని డిసెక్ట్ చేశారని చెప్పవచ్చు. ఆ విలువ అర్థం ఏమిటి, అది ఎందువల్ల మనకి ఏర్పడదు, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, పెంపొందించుకోకపోతే కలిగే అనర్థం ఏమిటి, ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వచ్చారు. మనం అన్నీ కలిపి ఇక్కడ కొన్ని అంశాలు చూస్తున్నాం. సో మొదటి పద్ధతి వివేకం పెంపొందించుకోవడం, దానికి వాల్యూ మెడిటేషన్ తోడ్పడుతుంది. రెండవ పద్ధతి సంకల్పం, ఆటో సజెషన్. పొద్దున్న లేస్తూనే మీకు మీరే సంకల్పం చెప్పుకోవాలి, నేను ఇవాళ ఈ పని చేయను అని అనుకోవాలి. మూడవ పద్ధతి సత్సంగం, మంచివారితో స్నేహం చేస్తే మీకు తెలియకుండానే మంచి లక్షణాలు ఏర్పడతాయి. దానికి గైడెడ్ మెడిటేషన్ తోడ్పడుతుంది. నాలుగవది ప్రతిపక్ష భావన. చెడుని పారద్రోలాలి అంటే దాన్ని మంచి ఆలోచనతో పారద్రోలాలి. ఉదాహరణకి కామం, కోపం ఏర్పడితే క్షమాగుణాన్ని పెంపొందించుకోవాలి. ఐదవ పద్ధతి ప్రార్థన. ఇవేవి మనం చేయలేకపోతే, ఓ భగవంతుడా నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థన చేయాలి. మన శాంతి పాఠాలు ఆ ప్రార్థనకి తోడ్పడతాయి. ముందు చూసినవన్నీ మన ప్రయత్నానికి సంబంధించినవి, ఇది భగవంతుని సహాయం కోరేది. ఆరవ అంశం, కొన్ని ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు చెల్లిస్తున్నంతగా అన్నిటికీ చెల్లించాం. అందులో కొన్ని చూద్దాం. మనకి కర్మ చేసే అధికారమే ఉంది, కానీ కర్మ ఫలాన్ని ఇలాగే రావాలి అని శాసించే అధికారం లేదు. ఇతరులు మనకు చేయకూడదు అనుకున్నది మనం ఇతరులకు చేయకూడదు. మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించాలి. మనతో సహా ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనుషులు, వస్తువులు, ఏది ఎవరు శాశ్వతం కాదు.
జీవితం అన్నాక ద్వంద్వాలు తప్పవు, అంటే సుఖ దుఃఖాలు తప్పవు. 7వ అంశం, మన మనసును విశ్లేషించుకోవాలి. ఉదాహరణకి అహంకారం పొడచూపుతుంటే ఏం చూసుకుని ఈ గర్వం అని ఆలోచించాలి. మనం ఏదో విజయం సాధించామంటే మనం ఒక్కళ్ళమే సాధించలేదు, అనేక మంది సహకారాలు అందించటం వల్ల ఈ విజయానికి చేరుకున్నాం. అంతేకాదు మనలాగా విజయం పొందిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇంకొకటి, ఆ విజయం శాశ్వతం కాదు. ఇన్ని కారణాలు తెలిస్తే ఏం చూసుకుని మిడిసిపాటు. ఈ అధ్యాయంలో మొత్తం వేదాంత సారం వస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి టూకీగా దశల వారీగా చూద్దాం. 1, జీవాత్మ = క్షేత్రం ప్లస్ క్షేత్రజ్ఞుడు. వేదాంత పరంగా చూస్తే అనాత్మ ప్లస్ ఆత్మ. నేను క్షేత్రంతో మమేకం చెందుతున్నాను. క్షేత్రం నుంచి విడివడి నేను క్షేత్రజ్ఞుడిని అని అర్థం చేసుకోవాలి. అనాత్మ నుంచి విడివడి నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి. 2, పరమాత్మ = ప్రకృతి ప్లస్ పురుషుడు. వేదాంత పరంగా చూస్తే మాయా ప్లస్ బ్రహ్మ. నేను ప్రకృతితో మమేకం చెందుతున్నాను. నేను ప్రకృతి నుంచి విడివడి పరమాత్మ అంటే పురుషుడు అని అర్థం చేసుకోవాలి. మాయ నుంచి విడివడి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందాలి. 3, జీవాత్మ = పరమాత్మ. ఇది ఒక మహావాక్యం. దీని లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. జీవాత్మలోని క్షేత్రజ్ఞుడు = పరమాత్మలోని పురుషుడు అని అర్థం చేసుకోవాలి. జీవాత్మలోని క్షేత్రజ్ఞుడు నేను కాబట్టి అహం బ్రహ్మ అస్మి, నేను ఆ బ్రహ్మను అనే జ్ఞానం పొందాలి. 4, వ్యష్టిపరంగా క్షేత్రంతో మమేకం చెందితేను, సమష్టిపరంగా ప్రకృతితో మమేకం చెందితేను సంసారంలో పడి కొట్టుమిట్టాడుతాను. 5, వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే క్షేత్రజ్ఞుడనైన నేను పురుషుడనైన పరమాత్మ ఒకటే అనే జ్ఞానం పొందుతాను. 6, ఈ జ్ఞాన ఫలం జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి. 7, ఈ జ్ఞానం పొందటానికి కావలసిన అర్హత సాధన చతుష్టయ సంపత్తి. దానిని పొందటానికి జ్ఞానం పేరిట కృష్ణ పరమాత్మ 20 విలువలను చెప్పాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ 13వ హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తులయందు, బ్రహ్మ విద్యయందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే 13వ అధ్యాయము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.